అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున్ రాశి వారికి ఫిబ్రవరి 25 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున్ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసేది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు వచ్చి కుమారస్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ జిల్లా చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది రద్దు పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున మీరు వినబోయేటువంటి ఒక వార్త అనేది మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికైతే గురి చేయక తప్పదండి. అలాగే రేపటి కొన్ని నిజాలను మీ యొక్క రక్త సంబంధికుల గుండెల్లో గుబులు కూడా పుట్టిస్తుంది. మీరు ఎందుకు బాగుపడడం లేదు, అలాగే మీ చేతికి వచ్చినటువంటి డబ్బు ఎందుకు మీ దగ్గర నిలవటం లేదు, అలాగే మీరు కోట్లు సంపాదించినటువంటి జాతకులు అయినప్పుడు కూడా ఎందుకు అప్పులుబులో కూరిగిపోతున్నారు, దీనికి కారణము గ్రహాలు కాదండి. దీనికి కారణము మీ జాతక దోషం కూడా కాదు. దీనికి ఏకైక కారణము కేవలము మీపై ఉన్నటువంటి నరఘోష, నరదిష్టి, ఏడుపండి. నలరాయన్న పగులుతుందంట చూడండి. అట్లా పెద్దలు ఊరికే అనలేదండి. ఏ ఏడుపు అనేది, ఆ అసూయ అనేది, ఆ కుళ్ళు అనేది బయట ద్వారా అయితే కాదండి. మీ ఇంట్లోనే మీ చుట్టూ తిరిగేటువంటి మీ బంధువులది అయితే రేపటి రోజున ఆ వ్యక్తులు ఎవరనేటువంటి రహస్యాన్ని మీరు తెలుసుకొని నివ్వెరబోతారు. అంతేకాకుండా మీరు జీవితాంతం కూడా కొన్ని రకాల సమస్యలు అయితే ఇప్పటి వరకు అనుభవిస్తూ ఉన్నారు. అలాగే కొంత మీ యొక్క శత్రువుల నోర్లు ముయాల్సినటువంటి రోజు అని చెప్పుకోవాలి. రేపటి రోజు ముందుగా మన సనాతన ధర్మాన్ని కొంత పరిహారాలను నమ్మేవారండి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల పుస్తకాలు అలాంటి జరగట్లేదు. కానీ రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా మనసులో తలుచుకోండి. ఎవరైనా సరే రేపటి రోజు ఖచ్చితంగా కూడా నరసింహస్వామిని మనసులో తలుచుకొని వీడియోని అయితే లైక్ చేసి స్టార్ట్ చేయడం మాత్రం మొదలు పెట్టండి. ఇక రేపటి రోజు మీరు చేసేటువంటి పూజ పరిహారాలు కూడా వివరంగా తెలుసుకుందామండి. మీకు ఖచ్చితంగా ఫలితాలు అయితే ఇస్తాయి. కలియుగంలో నరఘోషను పోగొట్టేటువంటి శక్తి కేవలము గోవిందనామానికి మాత్రమే ఉందండి. కాబట్టి మీరు రేపటి రోజున సహజంగానే మీకు లగ్జరీ అంటే చాలా ఇష్టం. ఈ రాశి వారు అందంగా ఉండటమే కానీ బాగా ఇష్టం అండి. నలుగురిలో కూడా రాయల్టీగా బ్రతకడం అనేది మీకు ఇష్టం. మీ తెలివితేటలకు లోటు అనేది లేదు. వ్యాపార లక్ష్యాలకు కూడా లోటు లేదు. కానీ మీ పరిస్థితి ఎలా ఉందంటే ఒకవైపు కోట్లు, మరోవైపు ఏం చేయాలి సంపాదించిన యోగం అనేది మీ జాతకంలో కనిపిస్తుంది. మరొక వైపు చేతిలో చిల్లుగా అనేటటువంటి పరిస్థితి కూడా వచ్చినట్లుగా మీకైతే అవకాశాలు వచ్చినట్లుగా వచ్చి చేజారిపోతున్నాయి అన్నమాట. రేపటి రోజున ఆరోగ్యం బాగున్నట్టే ఉండి సడన్గా హాస్పిటల్ పాలవుతారు. అలాగే ఇంట్లో భార్యాభర్తల మధ్య లేదంటే తల్లిదండ్రుల యొక్క మధ్య ఇటువంటి ఏ కారణం లేకుండా గొడవలు, ప్రశాంతత అనేది లేకుండా పోతుంది. చాలా రోజుల నుండి ఇదే జరుగుతుంది. అయితే గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పుడైతే ఒక మనిషి ఎదుగుతూ ఉంటాడో అప్పుడే శత్రువులు కూడా పుడతారండి. కానీ దురదృష్టం మీ శత్రువులు బయట ఎక్కడో లేరు. కేవలం వారు మీతోనే ఉంటున్నారు, మీతోనే తింటున్నారు, మీతోనే నవ్వుతున్నారు, మీ వెనకాలే గోతులు తవ్వుతున్నారు. అయితే వారు మీ సొంత అన్నదమ్ములు కావచ్చు, లేదంటే అక్క చెల్లెలు కావచ్చు, లేదా మీ ఇంటి పక్కన ఉన్నటువంటి దగ్గర బంధువులు కావచ్చు. వీళ్ళు ఇంత బాగా బ్రతికేస్తున్నారే, వీరికి అసలు ఇల్లు ఎలా వచ్చింది, వీళ్ళు పిల్లలు ఎంత లగ్జరీగా ఇంత బాగా చదువుతున్నారే అని వారి యొక్క కుళ్ళు అనేది మీ మీద పడుతూ ఉంది. ఆ కళ్ళల్లో ఉన్నటువంటి విషయం మీ జీవితాన్ని రాను సర్వనాశనం చేస్తూ వస్తుందండి. అయితే మా మీద బంధువులు ఏడుపు ఉందని చెప్పి ఎలా తెలుస్తుందని మీరు మాత్రం అనుమానం మాత్రం చెందవచ్చు. కొన్ని లక్షణాలు అయితే చెప్తాము. ఇవి మీ జీవితంలో ఇప్పటివరకు జరుగుతున్నాయో లేదో చూసుకోండి. కారణం లేనటువంటి అలసట మీరు ఉదయం నిద్ర లేవగానే ఏదో కొండను మోసినంత అలసటగా మీకు ఉండటము, ఒళ్ళంతా నొప్పులు, బద్ధకం, ఏ పని కూడా చేయబుద్ధి కాకుండా ఉండటము, ఇది నరఘోషలో ఉన్నటువంటి మొదటి లక్షణం. డబ్బు ఆవిరైపోవటం మీ చేతికి ఒక పెద్ద మొత్తం డబ్బు రాగానే ఖచ్చితంగా ఇంట్లో ఎవరో ఒకరంటే ఆరోగ్యం బాగాలేకపోవడమో, లేదో ఏదైనా రిపేర్ రావడమో, లేదా పోగొట్టుకోవడం వస్తువు ఏదో ఒకటి
ఇలా జరుగుతూ ఉండటమో, డబ్బు నిలవటం లేకపోవటమో, ఇంట్లో చికాకులు, మీరు మీ భార్యాభర్తల మధ్య ఇద్దరు కూడా అన్యోన్యంలా ఉండకపోవటము, ఇలా ఏదో ఒక విషయంలో అంటే సమస్యలు అన్నాక ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ ఏంటంటే ప్రతిరోజు కూడా సమస్యలు వస్తున్నాయంటే అది ఖచ్చితంగా నరదృష్టి కారణం అండి. అయితే ఈ చిన్న విషయానికి కూడా పెద్ద యుద్ధం జరగాల్సిన ఆహారం విషయం అవటము, మీరు ఎంత మంచి భోజనం చేసినప్పుడు కూడా కడుపులో ఏదో ఒక విధంగా అజీర్తి ఎటువంటి సమస్యలు మిమ్మల్ని రేపటి రోజు ఖచ్చితంగా కూడా వేధిస్తూ ఉండటం వల్ల పిల్లల వైఫల్యం అనమాట. మీ పిల్లలు బాగా చదివేవారే అప్పటికీ సడన్గా ఏంటంటే చదువులో వెనకడిపోవటము, మొండిగా తయారవటము, చెప్పిన మాట వినకపోవడము, ఇవన్నీ కూడా జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా మీకు అనుమానం లేదండి, మీ మీద భయంకరమైనటువంటి నరఘోష అనేది ఉందని. అయితే మీ బంధువుల చూపు మీ ఇంటి దీపాన్ని ఆర్పడానికి చూస్తుందని చెప్పుకోవచ్చు. అయితే అసలు వారు ఆ బంధువులు ఎవరనేది ఈ రోజున మీరు తప్పకుండా తెలుసుకుంటారు. మీ బంధువుల్లోనే మీ చుట్టూ ఉన్న వారిలో ఒక లెటర్ కూడా రేపటి మీరు ఆ లెటర్తో స్టార్ట్ అయ్యేటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారో లేదో ఒక్కసారి తెలుసుకోండి. ఆర్ అనేటువంటి పేరుతో అక్షరం ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ యొక్క ఉన్నతిని చూసి, మీ అభివృద్ధిని చూసి, మీ మాట్లాడేటువంటి తీరుకి మిమ్మల్ని అందరూ కూడా పొగుడుతున్నటువంటి తీరుకి, ఆ విధానానికి అందరూ కూడా మిమ్మల్ని చక్కగా అంటే మీకు ఇచ్చేటువంటి గౌరవ మర్యాదలు కూడా వారికి నచ్చడం లేదనమాట. మిమ్మల్ని బాగా పొగుడుతూ ఉంటున్నారని, మిమ్మల్ని అదృష్టవంతులని చెప్పి బాగా నలుగురిలో కూడా మిమ్మల్ని ఎక్కువగా అంటే అందరికంటే కూడా మిమ్మల్ని ఎక్కువగా ఒక మంచి ప్రయారిటీ మీకు ఇస్తామని చెప్పి ఆ వ్యక్తి యొక్క ఏడుపు అనేది మామూలుగా లేదనమాట. గుర్తుపెట్టుకోండి, మీరు కష్టపడి పైకి వస్తుంటే చప్పట్లు కొట్టి చేతులు తక్కువగా ఉన్నాయి, కాళ్ళు లాగేసినటువంటి చేతులు ఎక్కువగా ఉన్నాయి. అందుకే మీరు మీ విజయాలను, మీ లాభాలను ఎప్పుడు కూడా రహస్యంగా ఉంచుకోవాలి. ఏంటంటే రేపటి రోజున ఈ ఆర్తో ఎవరైతే అనేటువంటి అక్షరంతో లెటర్తో ఉన్నటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉన్నవారందరూ కూడా కాదండి, కేవలము మీ చుట్టూ ఉన్నవారే. ఆర్తో ఎవరైతే ఉంటారో అలాంటి వారు అక్షరంతో స్టార్ట్ చేసేటువంటి పేరు ఉంటారో వారితో కొంచెం రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున ఆ వ్యక్తి ద్వారా మీకు జరిగేదంటే ఆ వ్యక్తి మీ ఏడుపు అంటే మీ మీద పడి ఏడుస్తున్నాడండి, మిమ్మల్ని పైకి రాకుండా తొక్కాలని, మీ ఎదుగుదలను ఆపాలని అన్ని రకాల ప్రయత్నాలు అయితే ఆ వ్యక్తి చేస్తూ ఉన్నారు. మరి అలాంటి వ్యక్తులు మనకు తెలిసాక కూడా దూరంగా పెట్టకపోతే మన జీవితం ఏమైపోతుందండి. కాబట్టి అలాంటి వ్యక్తులు మీ చుట్టూ అంటే అందరిని అవమానించమని కాదండి, అంటే మీరు కనిపెట్టగలరండి. అంటే ఎవరు ఇట్లా ఉంటున్నారు అనేది మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టగా తెలిసినట్లయితే ఖచ్చితంగా మీకైతే తెలుస్తుందండి. ఆ లెటర్లో ఉన్న వ్యక్తిని మాత్రం ఖచ్చితంగా మీరు కనిపెట్టండి. ఇక రేపటి రోజున అయ్యో మాకు లేదే వీళ్ళకు ఉందే అనేటువంటి ఒక నిట్టూర్పు చాలండి, ఆ కోట లాంటి ఆస్తులు కూడా కరిగిపోతాయి. ఇక అలాంటి నరఘోష తగిలితే చేసినటువంటి వ్యాపారం కూడా దివాలా తీస్తుంది, చేతిలో ఉన్నటువంటి డబ్బంతా పోతుంది, నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుందండి. కొత్త కొత్త వస్తువులు కొన్నా, కార్లు కొన్నా అన్నీ కూడా సడన్గా వాటికి అవి అయ్యే పోతూ ఉంటాము, రావటం, డబ్బు వస్తే మాత్రం నిమిషాల్లో ఖర్చు అయిపోవటము, ఇలా ప్రతిదీ కూడా జరుగుతుందన్నమాట. అప్పటి నుండే కష్టాలు కూడా మనకి కొంతమందికి మొదలవుతూ వస్తుంటాయి. ఎందుకంటే ఆ వస్తువులను చూసి కూడా 10 మంది ఏడుస్తారు కాబట్టి. మరి దీనికి పరిష్కారం అనేది లేదా అంటే మాత్రం మనం కోట్లు సంపాదించకూడదా, మన బంధువులు బయటపడి మనం బతకడం మానేయాలా, ఇటువంటి అవసరం ఏమి లేదండి. మన ఋషులు, మన పూర్వీకులు ఇలాంటి నరఘోషను పటాపంచలు చేయడానికి ఎన్నో అద్భుతమైన తాంత్రిక పరిహారాలు అయితే చెప్పారు. మరి ఇప్పుడు నేను చెప్పేటువంటి చిన్న పరిహారం అనేది మన బంధువుల కళల్లో, అలాగే మన చుట్టూ ఉన్నటువంటి వారు కొంతమంది ఏడ్చేటువంటి కళల్లో నిప్పులు పోస్తాయి. వారి ఏడుపు అనేది మన మీద పనిచేయకుండా తిరిగి వారికి తేలికలు చేస్తాయి. అయితే ఇప్పుడు చేసుకోవాల్సిన పరిహారం చాలా సులభండి, అత్యంత శక్తివంతమైంది. దీనికి కావాల్సింది కళ్ళుప్పండి, అంటే రాక్ సాల్ట్, సముద్రపు ఉప్పు. ఇది ఏం చేయాలంటే రేపటి రోజున చాలా విశేషమైనటువంటి అంటే ఎప్పుడైనా సరే అండి ఇలాంటి పరిహారాలు దృష్టి తీసుకోవాలంటే ఎప్పుడైనా సరే మంగళవారం, ఆదివారం చేసుకోండి. కానీ కొన్నిసార్లు ఏం చేస్తామండి, ఇప్పుడేం తీసుకో తప్పదు కాబట్టి ఎప్పుడైనా సరే అండి సాయంత్రం పూట బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కల్లుపు శాండ్ చేతితో పట్టుకోండి. అది యాంటీ క్లాక్ వైజ్లో 3 సార్లు, క్లాక్ వైజ్లో 3 సార్లు తిప్పేసి బయట పడేసి కాలు చిక్కడుకొని ఇంట్లో రండి. మీ ఇష్ట దైవాన్ని కూడా తలుచుకోండి. ఇలా తలుచుకుంటే ఇక్కడ నేనేది నా కుటుంబం మీద, ఇలా నా వ్యాపారం మీద ఏ నరుడి కన్ను అయితే పడద్దో, ఆ బంధువులు ఏడుపైతే తగిలిందో, అలా వారి ఏడుపైతే తగిలిందో అదంతా ఉప్పుతో పాటు కరిగిపోద్ది, అది తిరిగి వారికే వెళ్ళిపోవాలని చెప్పి ఒక సంకల్పం అని చెప్పుకోండి. ఆ తర్వాత ఆ ఉప్పును మీ తల చుట్టూ 3 సార్లు తివేసిన తర్వాత బయట పడేసి వస్తే మనసులో అనుకుంటా ఆ ఉప్పు పడేసి బయటికి రండి, ఇంట్లో బయట పడేసి ఇంట్లో రండి. ఆ ఉప్పును ఖచ్చితంగా కూడా డ్రైనేజ్లో వేసేయండి, లేదా సింక్లేసి నీళ్ళకి పెట్టి కడిగేసేయండి. ఆ ఉప్పు ఎట్టి పరిస్థితుల్లో కూడా తొక్కకూడదండి. అది మరి ఇంకా రేపటి రోజున అది మాత్రం మీరు చేయకండి. ఇక ఈ ఆ సమస్య కరిగిపోతుంది అనమాట. అది చేసినటువంటి మరుసటి రోజు నుండి మీ శరీరంలో కొత్త శక్తి అయితే తప్పకుండా మీరు గమనించి తిడతారు. అలాగే రేపటి బంధువుల్లో కూడా ముగించినటువంటి గొప్ప ప్రయోగంలో మీకు ఖచ్చితంగా కూడా చేస్తుందండి రేపటి ఖచ్చితంగా కూడా. అలాగే రేపటి రోజున కోటి సంబంధిత సంస్థలతో ఇవ్వడానికి రేపటి కొంత ఉపశమనం అయితే కలుగుతుందండి. అలాగే రేపటి మీరు చేసుకోవాల్సినటువంటి పూజా పరిహారం వచ్చేసి రేపు ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడైనా సరే దగ్గర ఉంటే వినాయక స్వామి గుడికి వెళ్ళి ఖచ్చితంగా వినాయక స్వామి గుడిలో
గరికమాల స్వామికి సమర్పించేటి మీ యొక్క సంకల్పం చెప్పినట్లయితే ఆర్థికంగా భలే కలిసి వస్తుందండి. బుధవారం రోజు వినాయకుడికి ఏదైనా సరే గరిక కానీ సమర్పించినట్లయితే మీకు ఆర్థికంగా అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా ఉత్తరం దిక్కు ప్రయాణం అనుకూలంగా ఉంటుందండి. రేపటి రోజు వృత్తి వ్యాపార రంగాల వరకు అన్ని రకాలు కూడా అనుకూలంగానే ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజు ఈ రాశి వారు ఖచ్చితంగా కూడా వినాయక యొక్క స్వామి మంత్రాన్ని మాత్రం జపించండి. ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తి కూడా బయటికి పోయేలాగా రేపటి రోజు ఇంట్లో ఉదయం సాయంత్రం దీపం పెట్టుకోండి. ఇల్లంతా కూడా పొగ వేసుకోండి. అంతేకాకుండా రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడ ఆలయాన్ని వెళ్ళి ఖచ్చితంగా స్వామి దర్శనం మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే రేపటి రోజు ఖచ్చితంగా కూడా మీరు ఉత్తర దిక్కు ప్రయాణం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా మీ స్తోమత మేరకు పేదలకు అన్నదానం చేసినట్లయితే మీకు చక్కగా ఉంటుందండి. ఇంకా రేపటినైతే మీకు చెప్పండి కుటుంబ విషయాల్లో ఒడిదుడుకులకు లోనైనటువంటి సర్దుబాటు ఉందన్నమాట. బైపాస్ అవసరం అయితే లేదండి. మీ మీద ఉన్నటువంటి నరదృష్టి నరఘోష అంతా కూడా పూర్తిగా తొలగిపోవాలంటే కొన్ని విషయాలు మీరు ఒడిదుడుకులకు లోనయ్యక తప్పదండి. అవసరమైనటువంటి సమయాల్లో రేపటి రోజు మీరు తప్పకుండా ధనం అనేది మీ చేతికైతే అందుతుందన్నమాట. బంధువులు ఆత్మీయ వర్గం అనేది మీకు కొంత రేపటి అవసరానికి కూడా ధనం అనేది సర్దుబాటు చేస్తారు. మరి రేపటి రోజున ఈ విధమైన దినచర్య కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు ఇలాంటి పరిహారాలు చేసుకుంటా స్వామి యొక్క ఆరాధనలో ఉంటే మీకు ప్రతికూలతను మాత్రం ఖచ్చితంగా అనుకూలం చేసుకోవచ్చండి. ఏదైనా సరే మనం ప్రతికూలం అనుకూలంగా మార్చుకుంటే దైవమేనండి. దైవాన్ని కూడా మనం అనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మొత్తం కాకపోయినా కొంచెం అన్న మనం ప్రతికూలం నుంచి అనుకూలంగా పడచ్చండి. మరి తెలిసినాకండి ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం.